ఈ ఫుడ్ అయితే తినడానికి అందరికీ ఇష్టమే, కానీ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ తినాలంటే చేయక తప్పదు. చేసే ఐటమ్ అయినా మంచిగా రావాలంటే కొంచెం టైం అయితే తీసుకోవాల్సిందే కదా. ఈ రోజు అయితే నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నీట్ గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, ఫిష్ మసాలా, కార్న్ ఫ్లవర్, ఒక నిమ్మ పచ్చ వేసుకొని అన్నిటినీ కొంచెం ఆయిల్, కొంచెం నీళ్లు పోసుకొని అయితే మంచిగా పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. అన్ని కలిపి పెట్టుకున్న పేస్ట్ అయితే ఒక 5 minutes వరకు అయితే పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫిష్ ముక్కలను అయితే తీసుకొని వాటికైతే మంచిగా అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఆ ఫిష్ ముక్కలను అయితే ఒక 10 minutes వరకు అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడన్నా ఇలాంటివి కొంచెం ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటివి మిస్ అవ్వద్దబ్బా, అప్పుడప్పుడైనా తినాలి. ఎప్పుడు కాకపోయినా 10 minutes తర్వాత కడాయి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో నుంచి అయితే ఆ ముక్కలను తీసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ రీయూజ్ చేయడానికి అయితే ఉండదు. అది ఆయిల్ అయితే స్మెల్ వస్తుంది కాబట్టి మళ్ళీ రీయూజ్ అయితే చేయలేం. కాబట్టి చూసుకొని మన ముక్కలకు కావాల్సినంత అయితే ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటూ వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీకు కూడా నోరు ఊరితే మీరు కూడా ఇంట్లో చేసుకొని ఒకసారి అయితే తినండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, మీరు చూస్తుండగానే మా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.